హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో నాలుగో తరగతి చిన్నారి కళ వరకు చెప్పుకున్నాము. సో తర్వాత సుమతి శతకం 1, 2, 3, 4, 5 ఇవి ఎన్ని వీడియోలో వస్తుందో మరి కవులు గురించి చెప్పాలి. అండ్ దీని ప్రాక్టీస్ బిట్స్ టోటల్గా 4th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఎంత గ్రామర్ ఉందో పక్కకి అవి నానార్థాలు వ్యతిరేక పదాలు అవన్నీ సరేనా. అవి 2 వీడియోలు వస్తుందా మరి ఒకటే వీడియోలో వస్తుందా అది తెలియదు, చూసి చెప్తాను నేను. తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 3rd క్లాస్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు 4th క్లాస్ కూడా చిన్నారి కళ వరకు అయిపోయింది. సో ఇప్పుడు సుమతి శతకం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ సోషల్ కూడా తప్పకుండా 6th క్లాస్ టోటల్గా అయిపోయిందండి. లెసన్ టు లెసన్, పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. సో ఇవి కూడా అలాగే అవుతున్నాయి. ఒక్కసారి ఫాలో అవ్వండి, చూడండి. అండ్ మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకేనా, ఫీల్ అవుతాను. ఆరో పాఠం సుమతి శతకం 4వ తరగతిలో ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ 10th క్లాస్ వరకు చెప్తానండి. సోషల్ కూడా ఇవి కూడా ప్లీజ్ మీరు మాత్రం తప్పకుండా లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా చేయాలని ఉత్సాహం కలుగుతుంది. ఓకే, ప్రక్రియ, పద్యాలు, ఇతివృత్తం, నైతిక విలువలు. శతకాలు అన్నీ నైతిక విలువలే ఉంటాయి. ఇతివృత్తము విద్యార్థుల్లో చెప్పుకుంటూ వెళ్ళడమే కాబట్టి తొందరగా చెప్పమని చెప్తున్నారు, తొందరగా కూడా చెప్తాను. ఓకేనా, విద్యార్థుల్లో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడుతున్నాయి. బద్దెన రాసిన శతకం సుమతి శతకం. సుమతి శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? కందం. సుమతి కందం. సుమతి శతకంలోని పద్యాలు పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచే ఉద్దేశం కలిగిన పాఠం సుమతి శతకం. మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్ప కాదు, మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే గొప్పతనం అన్న భావం ఉన్న పద్యం ఏంది? ఉపకారికి నుపకారము నెపమెన్నక. ఇది ఇంతవరకు ఉంది. చీమలు పెట్టిన పుట్టలు పాముల కీరువైనట్లు అత్యాశతో దాచిన సొమ్ము ఎవరి పాలవుతుంది? రాజుల పాలవుతుంది. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువుల వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా జర్రు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. దీనిలో బంధువులను బద్దెన వేటితో పోల్చాడు? కప్పలతో పోల్చాడు. శాంతమే రక్ష, సంతోషమే స్వర్గము అని తెలియజెప్పే బద్దెన పద్యం తన కోపమే తన శత్రువు. సో టెక్స్ట్ బుక్ ఒక్కసారి చదివితే మొత్తం రిపీట్ అవుతుందండి. రిపీట్ అవుతూనే ఎగ్జామ్ రాయగలుగుతాము. రివిజన్ లేకపోతే అస్సలు రాయలేమండి. ఒక్కసారి అవుతుంది, 2 సార్లు 3 సార్లు అవుతుంది ఓన్లీ ఒక్క వీడియో చూడడం వల్ల. కానీ ఒక్కసారి మాత్రం టెక్స్ట్ బుక్స్ మాత్రం చదవండి. బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేతిలో చస్తుంది కాబట్టి బలవంతుడిని నన్నెవరు ఏమి చెయ్యలేరు అని అనుకోకూడదు. కండబలం కంటే బుద్ధి బలం గొప్పదని తెలియజేసే పద్యం లావుగల వాని కంటెను వేగం పెద్దదని తీయని విశాలమైన అందమైన అనునవి విశేషణ పదాలు. వేగం పెద్దవి, తీయని, విశాలమైన ఇవన్నీ దేనికి సంబంధించినవి? విశేషణ పదాలు. కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. వేగంగా కపిల్ దేవ్ బౌలింగ్ చేశాడు అంటే నార్మల్ అయిపోతుంది. ఎలా చేస్తున్నాడు? వేగంగా చేస్తున్నాడు. అంటే విశేషం ఉందంటే వేగంగా చేస్తున్నాడు. సో రామప్ప చెరువు చాలా పెద్దది. రామప్ప చెరువు ఉన్నది అంటే మామూలుగా పెద్ద ఉన్నది అంటే అదొకటి విశేషణ, దానికి ఒక విషయం, గొప్ప విషయం అన్నట్టు. మంజీరా నదిలోని నీళ్లు తియ్యగా ఉన్నవి. తియ్యగా. భువనగిరి కోటలో విశాలంగా ఉన్నది. రామపురం బడిలో అందమైన తోట ఉన్నది. అర్థాలు. భూమిషులు రాజులు. హేమం బంగారం. కల్ల అబద్ధం. నిక్కముగా నిజముగా. కూరిమి స్నేహము. తథ్యము తప్పకుండా. తర్వాత నేను గోదావరి. ఇది కొంచెం పెద్దగా లెంతీగా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ అని ఏమి ఉండదు. కానీ రిపీట్ అయిన క్వశ్చన్స్ నుంచి నేను చాలాసార్లు చెప్తున్నాను. రిపీట్ అయిన క్వశ్చన్స్ నుంచి ఆ లెసన్
ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఏదైతే సెంటెన్స్ ఉందో రిపీట్ అయింది, అందులో ఎగ్జామ్లో వచ్చింది, సో దాన్ని ఇంపార్టెంట్ అంటాం. ప్రక్రియ, ఆత్మకథ, ఇతివృత్తం, దర్శనీయ స్థలాలు. నేను గోదావరిని, దర్శనీయ స్థలాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు. ఓకే. నదీ తీర ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలుపడం ఉద్దేశం గల పాఠం నేను గోదావరిని. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకం వద్ద పుట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఏంటిది? గోదావరి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే నదులలో మొదటిది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే నదులలో ఒకటిది గోదావరి. గోదావరి నదిని దక్షిణ గంగా, తేలివాహ నది అని పేర్లతో పిలుస్తారు. సో తెలంగాణలో ప్రవేశ చోటు కందకుర్తి, నిజామాబాద్ జిల్లా. కందకుర్తి నిజామాబాద్ జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏ ఆలయం ఉంది? సంగమేశ్వర. తెలంగాణలో గోదావరి ఉపనదులేవి? మంజీర, హరిద. గోదావరి నది సప్త గోదావరిగా ఏ ప్రాంతంలో చీలును? నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద. ఇవన్నీ ఇస్తాడు ఒక్కటేసారి. ఇదొకటి ఇగో కందికుర్తి, బాదనకుర్తి. ఇగో కన్ఫ్యూజ్ కావద్దు. ఇగో తెలంగాణలో ప్రవహించే చోటు కంద. మన తెలంగాణలో కంద గుర్తుపెట్టుకోరు. ఇదేమో గోదావరి నది సప్త గోదావరిగా ఏ ప్రాంతంలో చీలును? ఇది జిల్లా బాదనకుర్తి. ఓకే. భారతదేశంలో రెండో అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం బాసర. సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ఇక్కడ ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఎక్కడ? సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఎవరి మూర్తిని చేశాడు? సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు దేనితో చేశాడు? ఇసుకతో చేశాడు. ఒక్కొక్క లైన్ చదవాలండి. ఇప్పుడు ఏం లేదు, ఏ బ్రహ్మ విద్య లేదు. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చదివితే కథం. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మొత్తం మీకు రివిజన్లతో 100-200% ఉపయోగపడతాయి. ఇప్పుడు మొన్న ఇచ్చిన సరళి క్వశ్చన్ పేపర్ సరళి ఏం లేదు, ఇందులోనే 10 ఇవ్వచ్చు. సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఎక్కడ ప్రతిష్ఠించడానికి ఇవ్వచ్చు, దేంతో ప్రతిష్ఠించడానికి ఇవ్వచ్చు, లేకపోతే వేదవ్యాసుడు ఎవరి మూర్తిని చేయొచ్చు అని చెప్పచ్చు, లేదా దేనితో చెప్పచ్చు. ఇలా ఇది ఒకటే అంటే ఖచ్చితంగా విడగొట్టి ఒకటే ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు విడగొట్టి ఇస్తున్నాడు. కాబట్టి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవవలసిందే, అంతే. గోదావరి నదిపై పోచంపాడు దగ్గర ఉన్న ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద గోదావరి నది 7 పాయలుగా చీలి ఏ పేరుతో పిలువబడుతుంది? సప్త గోదావరి. ఇప్పటి వరకు విన్నాం కదా, సప్త గోదావరి. ధర్మపురి నారసింహ క్షేత్రం ఏ నది ఒడ్డున కలదు? గోదావరి నది, జగిత్యాల జిల్లా. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయితే చూడండి. ధర్మపురి నారసింహ క్షేత్రం ఏ నది ఒడ్డున కలదు? గోదావరి నది, జగిత్యాల జిల్లా. సో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహర నరసింహ దురిత దూర అని కీర్తిస్తూ ఇక్కడే నరసింహ శతకం శేషప్ప కవి రాశాడు. శేషప్ప కవి. ధర్మపురిలో గోదావరి గుండాల రూపంలో కనిపిస్తుంది అని యమగుండము, బ్రహ్మగుండము, సత్యవతి గుండము, చక్రగుండము. ఇక్కడ గోదావరి నది ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నాయి. సోమ బుధవారాల్లో ప్రత్యేకించి గోదావరిని పూజించి మొక్కలు తీర్చుకుంటారు. ఈ లెసన్ ఒక్కటిసారి చదివితే అస్సలే అర్థం కాదండి. ఇది ఉన్నదే 4th క్లాస్లో, కానీ ఆ పిల్లలకి అస్సలు పెద్దవాళ్ళకి కూడా అందులో ఎక్కడ ఏమున్నాయి అనేది 2-3 సార్లు ఖచ్చితంగా నేను గోదావరిని లెసన్ చదవవలసిందే. గంగా స్నానం, నర్సయ్య దర్శనం. ధర్మపురి చూస్తే యమపూరి ఉండదు అనే మాటలు ధర్మపురి ప్రసిద్ధిని తెలియజేస్తున్నాయి. ఓకే. కోటిలింగాల గుడి ఎంతో చారిత్రక విశేషాన్ని కలిగి ఉంది. కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని. హల్లుడు గాథ సప్తపది సంకలనం చేసింది కూడా ఇక్కడే. మెగాస్తీన్ ఇండికా
గ్రంథంలో ఈ కోటిలింగాల అనే నగరాన్ని పేర్కొన్నాడు. గోదావరి నది ఒడ్డున గోదావరి ఖని ప్రాంతంలో బొగ్గు గనులు కలవు. రామగుండం విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు దక్షిణ భారతదేశమంతా వెలుగు పంచుతున్నది. మంథని పేరు మీదుగా వెళ్తూ ఇక్కడ ఒడ్డున గౌతమేశ్వర భీక్షేశ్వర జల ఆలయాలను కలిగి ఉన్న నది గోదావరి. మంత్రకూటంని ఇప్పుడు మంథని అని పిలుస్తున్నారు. మంథని అని పిలుస్తున్నారు. గతంలో దీనిని మంత్రపురి అనేవారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కలిపి వంతెనను గోదావరిపై ఏ ప్రాంతంలో కట్టారు? రాయపట్నం వద్ద. తెలంగాణలో అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఎచ్చట కలదు? ఆదిలాబాద్ జిల్లాలో గూడెంగుట్టలో. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. ప్రస్తుతం ఇవి కొత్త బుక్స్ కాబట్టి ఇలా ఉంటాయి. మీ దగ్గర ఏమైనా పాతవి ఉంటే చూడండి. ఇవి మొత్తం 24కి సంబంధించిన బుక్స్లో ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ ఇదిగోండి. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా ఇలా కూడా ఇవ్వచ్చు క్వశ్చన్. ఆదిలాబాద్ జిల్లా గూడెంగుట్టలో, ఇప్పుడు ప్రస్తుతానికి మంచిర్యాల. సో హలుడు గాథ సప్తపది 700 గాథలుని గాథ సప్తపది అంటారు. సో ప్రాకృత భాషలో ఎక్కడ రచించాడు? కోటిలింగాల. గొప్ప కోటగోడలు గల నగరం కోటిలింగాలు అని ఏ చరిత్రకారుడు చెప్పారు? మెగాస్థెన్ ఎండికా గ్రంథంలో చెప్పాడు. మంథని అతి ప్రాచీనమైన భీక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శ్రీలేశ్వర సిద్ధేశ్వర ఆలయము, మహాలక్ష్మి ఆలయము ఎచ్చట కలవు? మంథనిలో కలవు. మంథనిలో అన్ని గుళ్ళే ఉన్నట్టుంది చూడండి. మంథని కొద్ది దూరంలో ముసళ్ళ సంరక్షణ కేంద్రం కలదు. చిన్నూరులో ఉత్తర దిక్కున ప్రవహించడం వల్ల గోదావరిని ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు. చిన్నూరులో అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్త్యేశ్వరాలయము, జగన్నాథ స్వామి ఆలయము ప్రసిద్ధమైనవి. ఓకే. త్రివేణి సంగమం కాళేశ్వరం దగ్గర గోదావరి కని ప్రాణహిత సరస్వతి నదుల కలయిక. తర్వాత వరంగల్లులో జరిగే ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. ఖమ్మం జిల్లాలో ఉన్న రామాలయము భద్రాచలము, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం. ఏ ప్రాంతంలో ఒకే పానమట్టంపై 2 లింగాలు ఉన్నాయి? కాళేశ్వరంలో కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గోదావరి నది ఏ కొండల గుండా ప్రవహిస్తుంది? పాపికొండలు. ఇక పాపిలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పోవాలంటే పాపికొండలట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోయే నది గోదావరి. 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 12. మొత్తానికి గోదావరి తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తెలంగాణ అడవుల జిల్లా అని ఖమ్మం జిల్లాను పిలుస్తారు. పుణ్యక్షేత్రం జిల్లా, ప్రస్తుతం జిల్లా అండ్ ప్రత్యేకత. బాసర ఆదిలాబాద్ నిర్మల్ సరస్వతి ఆలయం. ధర్మపురి జగిత్యాల లక్ష్మీ నరసింహ క్షేత్రం. కాళేశ్వరం కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి త్రివేణి సంగమం. భద్రాచలం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రామాలయం. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఇదిగో వచ్చిందా? అవ్యయాలు లింగ విభక్తి వచనాలు లేనివి అవ్యయాలు. ప్రతి, అను, ఆహా, ఓహో మొదలైన పదాలతో కూడినవి అవ్యయాలు. ఉదాహరణకు ప్రతిదినము నేను వ్యాయామం చేస్తున్నాను. తన తల్లి పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆహా, ఈ భవనం ఎంత అందంగానుంది. ఓహో, ఈ తోట నందనవనంలా నున్నది. లింగ విభక్తి వచనాలు లేనివి. ప్రతి దినము అంటే ప్రతి దానికి లింగం ఉండదు. తన అది ఎక్కడైనా, ఆహా, ఇక వీటికి లింగ విభక్తి వచనాలు లేనివి. ఓకే. తర్వాత అయిపోయిందండి. ఎలుక విందు 8వ పాఠం. ఎలుక విందు ప్రక్రియ, గేయ కథ, ఇతివృత్తం, భాషాభిరుచి. దీనిని దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. పిల్లి ఎలుకల గేయ కథ ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లిని ఎలుక విందుగా పిలువగా పిల్లి విందు ఆరగించి ఎలుక పిల్లలను తినబోగా అక్కడ ఉన్న అన్ని ఎలుకలు పిల్లిపై తిరగబడ్డాయి. పాఠం యొక్క సారాంశం. ఎలుక వచ్చి పిల్లి భావనమన్నది.
ఎలుక వచ్చి పిల్లి భావన ఏమన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మన్నది. ఈ పంక్తులు ఎలుక విందులోనివి. పిల్లిని భోజనానికి పిలిచిందెవరు? ఎలుక. ఎలుక తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోబెట్టింది? వెండి పూల పీట మీద. పిల్లిని రోకలితో తల మీద కొట్టినది ఎలుక తల్లి. పిల్లి పోయి ఎక్కడ దాక్కుంది? తీగల పొదలో. ఇక పంటసిరి అయిపోయింది. చిన్న చిన్నగానే నేను గోదావరినే 2 సార్లు చదవాలి కదండి, 3 సార్లు చదివినా తక్కువనే అది. ప్రక్రియ గేయం. పంటసిరి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము శ్రమ పట్ల గౌరవం. పంటసిరి పాట రచయిత రావెళ్ళ వెంకట రామారావు. రైతులను ఉత్తేజపరుస్తూ రావెళ్ళ వెంకట రామారావు రాసిన గేయం పంటసిరి. కదలరా వడివడిగా పదను చేరకుండా అదనులో విత్తనము వెదజల్లవలెను. ఈ పంక్తులు ఏ గేయంలోనివి? పంటసిరి. తర్వాత ఫుల్ స్టాప్. పొలిస్టాప్ అందాం కదా ఫస్ట్ మనం. పొలిస్టాప్ ఫుల్ స్టాప్ చుక్క. వాక్యం పూర్తి అయిన చోట ఉండే బిందువు. ఇది కూడా వచ్చినాయి మన టీజీటీ పీజీటీలో వచ్చినాయి ఇవి కూడా. ఫుల్ స్టాప్ అంటే వాక్యం పూర్తయిన తర్వాత వచ్చే బిందువు. ఓకే, తర్వాత వాక్యాంత బిందువు అని కూడా అంటారు. కామ. వాక్యం మధ్యలో, పేర్ల మధ్యలో అవసరమైన చోట విరామం ఇచ్చే గుర్తు. కామ స్వల్ప విరామ చిహ్నము. ఉదాహరణకు మోహన్, వెంకటేష్, ధన వరుసగా తరగతి గదిలోకి వచ్చారు. ఇక్కడ ఏముంది? కామ. ఇక్కడేముంది? ఫుల్ స్టాప్. ఈ క్రింది ఇచ్చిన పదాలతో వేర్వేరు అర్థాలు. అడుగు, అడగడం, అడుగు జాడల్లో నడవడం. ఈ క్రింద ఇచ్చిన పదాలతో వేర్వేరు అర్థాలు. తేలు, తేలడం, తేలు. తేలు. పెరుగు, పెరగడం, పాలు పెరుగుగా మారడం. కలుగు, రంధ్రం, కలగడం. తెలుపు, తెలపడం. ఆన్సర్ తెలుపు అంటాం కదా, ఆన్సర్ తెలుపు అంటే తెలపడం వస్తుంది, తెలుపు అంటే రంగు వస్తుంది. చూసారా ఎంత కన్ఫ్యూజ్గా ఉందో తెలుగు భాష. తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. చెప్పడం, కాలికి ధరించేవి 2. బొమ్మ గుర్రం. ప్రక్రియ కథ. ఇతివృత్తం పిల్లల స్వభావం. పిల్లల మనసులోని భావాలను, ఇష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్ముషం లేని మనసులు ఎంత స్వేచ్ఛగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. బొమ్మ గుర్రం పాఠంలోని పాత్రలు రాములమ్మ అమ్మా నాన్నలు, చిన్న పాప, గుర్రపు బొమ్మ. రాములమ్మ తల్లిదండ్రులు సుత్తెలు, పట్టుకార్లు, గుర్రపు బొమ్మలు తయారు చేసి అమ్మేవారు. రాములమ్మ దగ్గర ఉన్న గుర్రపు బొమ్మ కావాలని మారం చేసి మంకు పట్టింది బొమ్మలు కొనడానికి వచ్చిన పాప. రాములమ్మ తన గుర్రాన్ని ఇచ్చి వెనుకకు తల తిప్పి కంటనీరు విడిచింది. పాప తన దగ్గరున్న అందమైన బొమ్మను రాములమ్మకి ఇచ్చి వేయడంతో రాములమ్మ సంతోషించింది. బొమ్మ గుర్రం కథను మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ ద్వారా ప్రచురితమైన దీపా అగర్వాల్ రాసిన కథ. ప్రశ్నార్థకం. వాక్యాలను చివరన సందేహాన్ని వ్యక్తపరిచే చిహ్నం ప్రశ్నార్థకం. ఎవరు మీరు? మీ పేరేమిటి? అలాంటివి. వాక్యానికి చివర ప్రశ్నార్థకం ఉంటే ఆ వాక్యంను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఆశ్చర్యార్థకం. ఇవంతా చూడండి, ఇప్పుడు ఇంటర్ డిగ్రీ వరకు ఇదే ఉన్నాయి మనకు. ఆశ్చర్యార్థకం ఎంత సింపుల్గా ఉంది చూడండి, 3rd క్లాస్ నుంచి గ్రామరు. ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, భయాన్ని మొదలైన భావనలను తెలిపేది ఆశ్చర్యార్థకం. ఇదిగోండి ఆశ్చర్యార్థకం. అబ్బో ఆ గుర్రపు బొమ్మ ఎంత బాగుందో, వామ్మో ఎంత పెద్ద భవనం. ఎవరు నేను? ప్రక్రియ గేయం. ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా, రెమ్మలతో గుబురుగా. ఈ పంక్తులు ఎవరు నేను గేయంలోనివి.
సో ఎవరు నేను పాఠంలో తనను గురించి చెప్పుకున్నది ఎవరు చెప్పు. నా కొమ్మలు ఎక్కి ఎక్కి నా రెమ్మలు నక్కి నక్కి. ఇందులో ఏముంది? అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఎక్కి ఎక్కి నక్కి నక్కి. ఒక 15 నిమిషాలది అయిందండి. ఇంకొక 5 నిమిషాలది చెప్పేస్తా. ఒక 20 నిమిషాల వీడియో అంతే. 20 నిమిషాలలో మొత్తం 4th క్లాసు సగం వచ్చేస్తుంది. 10 మాటల ప్రయాణం, ప్రక్రియ, కథనం, ఇతివృత్తం, సామాజిక స్పృహ. పాత్రలు: రాబర్ట్ తండ్రి, డేవిడ్ కొడుకు, మేరీ ఇక్బాల్ పోస్ట్ మ్యాన్. ఓకే, మన సామాజిక సేవ సంస్థలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. డేవిడ్ అనే బాలుడు ఉత్తరం ఎలా రాయాలి, రాసిన ఉత్తరాన్ని ఎలా పోస్టు చేయాలి, అందులోని విషయాలన్నింటి గురించి వాళ్ళ నాన్నని పోస్ట్ ఆఫీసులో ఉద్యోగిని అడిగి తెలుసుకుంటాడు. ఇదే ఈ పాఠం. డేవిడ్ తీసుకున్న ఉత్తరం ఎవరు రాశారు? మేరీ రాసింది. ఈ ఉత్తరం మేరీ ఎక్కడి నుంచి రాసింది? బాన్స్వాడ, నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉంది. మేరీ వాళ్ళ నాన్న రాబర్ట్ ఎక్కడ ఉంటారు? పాల్వంచ, ఖమ్మం జిల్లా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం. పోస్ట్ ఆఫీసులోని పోస్ట్ మ్యాన్ పేరు ఇక్బాల్. గోపాల్పూర్ నుంచి ఉత్తరం రాసింది జి. రేణుక. రేణుక ఎవరి ఉత్తరం రాసింది? జయకి. నయీంనగర్, హన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లా. పోస్ట్ ముందు వైపు తేదీ, ఊరి పేరు, చిరునామా, ఎవరికి ఎలా పంపించాలన్న విషయాలు ఈ పాఠంలో ఉన్నాయి. PIN పోస్టల్ ఇండెక్స్ నెంబర్. సో ఇది మనకు మన డిఎస్సిలో వచ్చింది. నెంబర్స్ని ఏమంటారు? పోస్ట్ ఆఫీస్కి సంబంధించినవి వచ్చినవి. ఓకే, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, పిన్ నెంబర్, దీని గురించి మన వచ్చింది చూడండి. దీన్ని జిల్లా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జిల్లా, ఆ నెంబర్స్ అని ఇచ్చాడు. పోస్ట్ ఆఫీసు సేవలు పడిపోవడానికి, వాడకం తగ్గడానికి కారణము SMSలు, ఈమెయిల్ సౌకర్యాలు రావటం వలన. ఉత్తరానికి కుడి భాగంలో ముందు తేదీ, దాని క్రింద ఊరి పేరు రాయాలి. ఉత్తరంలో సంబోధన పెద్దవాళ్ళను పూజ్యులైన పెద్దలు చిన్నవారిని రాసేటప్పుడు చిరంజీవి ప్రియమైన. రాయాలనుకున్న ప్రధాన విషయం లేఖ మధ్యలో వ్రాయాలి. చివరిలో ఉత్తరం వెనుక భాగంలో ఎడమవైపున ఉత్తరం రాసేవారి పేరు, చిరునామా వ్రాయాలి. లేఖ కుడివైపుకు ఎవరికి రాస్తున్నామో వారి పేరు, చిరునామా వ్రాయాలి. అరంకెల్లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, రెండో అంకె, మూడో అంకె జిల్లాలను, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఇది చూసిరా, ఇదే మన డిఎస్సిలో వచ్చింది. ఇదే వచ్చింది. సో ఇది 2-3 సార్లు చదవండి. లేదు అంటే ఖచ్చితంగా ఇదిగోండి, ఒకసారి లెటర్ ప్రాక్టీస్ చేయండి. లెటర్ ప్రాక్టీస్ చేస్తే కుడివైపు ఏముంటుంది, ఎడమవైపు ఉంటుంది, ఎక్కడ ఏం రాయాలనేది వస్తుంది. ఎలాగైనా క్వశ్చన్స్ రావచ్చు. తెలుగులో రోజుకు తిథులు అని పిలుస్తాము. తెలుగులో రోజులను తిథులు అని పిలుస్తారు. నెలలో మొదటి 15 రోజులు శుక్లపక్షం, తర్వాత 15 రోజులకు కృష్ణపక్షం అని పిలుస్తారు. పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు వచ్చే మొదటి 15 రోజులు శుక్లపక్షం. పూర్ణిమ తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే 15 రోజులు కృష్ణపక్షం. ఓకే, పాడ్యమి, విధియ, తదియ, పంచమి, షష్ఠి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఈడ మర్చిపోయినా. పాడ్యమి, విధయ, తదియ, చవతి. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి. నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఓకేనా? 2 సార్లు అయింది, ఏం కాదు తీయండి, ఒకసారి రిపీట్ అవుతుంది. 4వ తరగతి పుస్తకంలోని కవులు. ఓకే, కవుల గురించి. గురజాడ అప్పారావు. కాలం 1862 1915. జననం 21 సెప్టెంబర్ 1862. మరణం నవంబర్ 30 1915. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసు. బిరుదులు: అభ్యుదయ కవితా పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు. 2-3 సార్లు చదివితే కథం ఇక వస్తూనే ఉంటాడు. ఆధునిక యుగకర్త. గురజాడ అప్పారావు. ఇక ఈయన గురించి, గుర్రం జాషువా గురించి ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండనే ఉండదు.
రచనలు: దేశభక్తి, కన్యా శుల్కం నాటకం, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు. ఓకే. అనువాద నాటకాలు: బిల్హనీయం, కొండుబట్టనీయం. సంస్కృత రచనలు: మాటల మబ్బులు, పుష్పల లావికలు, మెరుపులు, ఋతుశతకం. కథానికలు: దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం, విమతం, సంస్కర్త హృదయం, మెటిల్డా. విశేషాలు: ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించారు. మాత్ర ఇది ముత్యాల సరాలు అనేది ఏంటిది అని ఇవ్వచ్చు. మాత్ర ఛందస్సు. ఓకే. ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివాడు. ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివాడు. వాడుక భాషగా తెలుగును వికసించడానికి వెలుగుబాట వేశాడు. గొప్ప సంఘ సంస్కర్త, వ్యవహార భాష ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ప్రేమే పరమ మతం అని ప్రబోధించాడు. ఆధునిక భావాలతో వ్యవహార భాషలలో కొత్త పద్ధతిని రచనలు చేశాడు. ఓకే. తర్వాత బద్దెన. కాలం: క్రీస్తు శకం 13వ శతాబ్దం. జననం 1261. రచనలు: నీతి శాస్త్రం, ముక్తావళి. ఇది రాజకీయ గ్రంథం. సుమతి శతకం. బద్దెన. బిరుదు: కమలాసన. విశేషాలు: వేములవాడ చాళుక్యరాజు లౌకిక నీతులను అతి సులభంగా కంద పద్యాలతో ఇమిడ్చిన కవి. దాశరథి కృష్ణమాచార్యులు. కాలం: క్రీస్తు శకం 1927-1987. జన్మస్థలం: గూడూరు, వరంగల్, ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. బిరుదులు: 1. అభ్యుదయ కవితా చక్రవర్తి. 2. కవిసింహ, కళాప్రపూర్ణ. అవార్డులు: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. విశేషణం: ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి. దాశరథి కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి. 1977. అందుకే మనం 3వ తరగతి నుంచి చదివితే మొత్తం 10th వరకు రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు అవుతుంది దాశరథి కృష్ణమాచార్యులు. ప్రసిద్ధి: అభ్యుదయ కవిగా దాశరథిగా సుప్రసిద్ధులు. రచనలు: అగ్నిధార. అందుకే మనం ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాము. ప్లీజ్ దయచేసి నన్ను కోఆపరేట్ చేయండి. ఓకే. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్వం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం. ఇది దీనికి అవార్డు వచ్చింది. ఆలోచనలు, గాలిబ్ గీతాలు, నవమి నాటకాలు, యాత్రాస్మృతి, స్వీయచరిత్ర మొదలైనవి. గజల్లను తెలుగులోకి విశేషాంశాలు: గజల్లోని తెలుగులోకి పరిచయం చేశాడు. చూసారా ఎంత పెద్దగా ఉందో కవి గురించి. అగ్నిధార 4th క్లాస్లోనే ఇంత ఉంది. మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. అగ్నిధార నిజామాబాద్ జైల్లో రాసి వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చాడు. అగ్నిధార పద్యంలో: ఓ నిజాము పిశాచమా కానరాదు, తేనెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇది ఎంత పాపులర్. రుద్రవీణ రాసి తెలంగాణకి అంకితం ఇచ్చాడు. రైతుదే ఈ తెలంగాణ అన్నాడు. ఆ చల్లని సముద్ర గర్భం అనే గేయం కూడా రాశాడు. మహోంద్రోదయం రాసి సూరవరంకి అంకితం ఇచ్చాడు. తెలంగాణ అనే పేరుతో ప్రబోధ గీతాలు రాశారు. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన భావ కవిత్వ ప్రేరణతో తిమిరంతో సమరం రాశారు. 1977లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 74లో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా లేకపోతే ఇంకెవరి అయినా డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా గుర్తుపెట్టుకోరు. 74లో తిమిరంతో సమరం అని గుర్తుపెట్టుకోండి. మహాబోధి కావ్యంలో బుద్ధ ధర్మాన్ని చెప్పి బూర్గుల రామకృష్ణరావుకు అంకితం ఇచ్చాడు. ఆలోచనలు రాసి మిత్రులు జలగం వెంకటరావుకు అంకితం ఇచ్చాడు. ఈ కవి బండను కొయ్యాలి కుసుమదళం, గుండెను కోయాలి నయనజలం అన్నారు. సో అమృతాభిషేకం రాసి బెజవాడ గోపాలరెడ్డికి అంకితం ఇచ్చాడు. కవితా పుష్పకంలో భాష గురించి చెప్పారు. మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అదే నా భాష, మంచి కవి ఎవరైతే అతడే నా మిత్రుడు అన్నారు. దాశరథి శతకం రాసి భద్రాద్రిరామునికి అంకితం ఇచ్చాడు. చలనచిత్ర నిర్మాత చక్రపాణి కోరిక మేరకు ఈ శతకం రాశారు. నిజాం రాజు జన్మ జన్మల బూజు అని పేర్కొన్నాడు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చెయ్యునో అందాక ఈ భూలోకానికి అగ్గిపెట్టెదా అన్నారు. 1952లో దాశరథి సినారె వట్టికోట బిరుదురాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు.
చూసారా ఎంత పెద్దగా ఉందో. ఓకేనా, ఇది 30 మినిట్స్ వరకు అయింది అండి. తర్వాత ఇదిగోండి పదజాలము అండ్ బిట్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను 4th క్లాస్లో. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 4th క్లాస్ ఇప్పటి వరకు 4th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మొత్తం నానార్థాలు, అర్థాలు, ప్రకృతులు, వికృతులు, పర్యాయ పదాలు అండ్ ప్రాక్టీస్ బిట్స్ 4th క్లాస్ ఒక వీడియో చేద్దాం. అంటే 3 వీడియోలు అవుతుంది అన్నట్టు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.